వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, మీ ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చి మేమే చేసిన ప్రయోగాలు ఎందుకు పనిచేయలేదంట. డబ్బులు పోగొట్టుకున్నారు కానీ వాళ్ళు అనుకుంది జరగలేదు అని చెప్తున్నారు ఏంజల్స్. ఏం చేద్దాం అనుకున్నారు, ఎవరికి ఇచ్చారు, అలాగే ఏ ఉద్దేశంతో ఇచ్చారు, ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీరు వెళ్తున్న దారి కష్టమైంది అని మీ దేవుడికి తెలిసినప్పటికీ కూడా మిమ్మల్ని మాత్రమే ఎంచుకున్నారు. మీ దేవుడు మీకు ఇచ్చిన పనిని సాధించి మీరు అందరినీ ఆశ్చర్యపడేలా చేయాలి అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఛానల్లో అప్లోడ్ చేశాను, ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయించిన ఫాదర్ ఫిగర్ అండి, టాక్సిక్ ఫాదర్, సపరేషన్లో ఉన్నవారు లేదా టాక్సిక్ పార్ట్నర్ అండి. ఓకేనా? వాళ్ళు పార్ట్నర్ మీద, పిల్లల మీద చేయించిన ఒక ప్రయోగం ఏదైతే ఉందో స్ట్రాంగ్గా వేరే వాళ్ళ చేత చేయించారంట. డబ్బులు ఇచ్చి గొడవ పెట్టుకునేలాగా, వాళ్ళని చూస్తే కోపం వచ్చి మీరు వాళ్ళకి కావాలని చెప్పి వాళ్ళతో ఎదురు తిరిగి వాళ్ళతో గొడవ పడేలాగా చేయించారంట. బట్ ఏ రకంగా కూడా హార్ట్ బ్రేక్ చేయలేకపోయారు. వాళ్ళు అనుకుంది జరగలేదండి. ఎస్, మీరు పనులు చేసేసుకుంటున్నారు, మీ అన్నీ ఇంకా ముందుకు వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళు ఏమీ చేయలేరని ఇంట్యూషన్ కరెక్ట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. ఓకేనా? సో మిమ్మల్ని ఎలాగైనా పంపించేయాలి, ఊరి నుంచి కానీ చేస్తున్న పని నుంచి కానీ పంపించేయాలని చెప్పి నైబర్ చూస్తున్నారంట. బట్ వాళ్ళ క్రియేషన్ కూడా ఏం పని చేయలేదండి. వాళ్ళు క్రియేట్ చేయడానికి దారి కూడా లేదు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్కి? ఎస్, వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని గతం నుంచి మీరు ముందుకు వచ్చేసి మీకు జస్టిస్ జరుగుతుంది, సో మీ మనీని ఎలాగైనా, మీకు జరిగే జస్టిస్ని ఎలాగైనా ఆపాలి అని చెప్పి విధంగా చేశారంట. కానీ వాళ్ళ క్రియేషన్ ఏమీ కుదరలేదండి. వెన్నుపోటు వేద్దాం అనుకున్నారంట. బట్ ఎవరైతే వేద్దాం అనుకున్నారో పాస్ట్ పర్సన్ వాళ్ళ జీవితమే తలకిందులు అయిపోయింది. వాళ్ళకి అవకాశం లేదు, దారి లేదండి. దీనివల్ల ఏంటంటే మీ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇంకా పెరిగాయి అండ్ డివైన్ మీకు కొత్త ఆఫర్స్కు పార్ట్స్ కూడా చూపిస్తున్నారంట. చాలా అవకాశాలు వస్తాయండి, చాలా అవకాశాలు ఎక్స్ప్లోర్ అవుతున్నాయి. ఆల్రెడీ కూడా మీకు మల్టిపుల్ పార్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో చూస్ వైజ్లీ, మీకు ఏదైతే కరెక్టో, ఏదైతే మీరు ముందుకు వెళ్ళగలరు, సో ఆ పాత్రని చూసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఖచ్చితంగా సక్సెస్ కన్ఫర్మ్. సెలబ్రేషనే చూపిస్తుందండి. వాళ్ళు ఏం చేసినా సరే అంతా మీ మంచిగా జరుగుతుంది. ఓకేనా? సో అలాంటి వాళ్ళని వదిలేయండి, పక్కకు వదిలేసి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోండి. బికాస్ ఏంటంటే వాళ్ళు మీ కంట్రోల్లో లేనిది ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళని మీ డివైన్ చూసుకుంటున్నారండి. ఓకేనా? సో మీ దాకా ఎవరిని రానివ్వట్లేదు. ఎస్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి బ్యాక్ స్టాంప్ వేద్దామని అనుకున్నారు కదా ఒంటి కాల మీద. న్యూ బిగినింగే లేదండి. అసలు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళకి మొదలే లేదు, అస్సలు ఛాన్సే లేదు. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు. ఇంకా ఈ విషయాన్ని వాళ్ళు ఆలోచించకపోవడమే మంచిది. మళ్ళీ తిరిగి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలంటే ఇంకా వాళ్ళ అడ్రస్ ఉంటారండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనికి పడి ఏడుస్తున్నారంట ఎక్కువగా. సో ఆ పనిని అవకాశంగా తీసుకొని ఆ పని ద్వారా మీరు ఏదో తప్పు చేశారు, లేదా మీరు ఏదో అబద్ధం చెప్పడం వల్ల ఇంకోలాగో మాకు అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి నింద మీ మీద వేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారంటే ఇంట్లో వాళ్ళండి. అంటే బయట వాళ్ళ చేత చేపిస్తున్నారు ఇంట్లో వాళ్ళు. సో నింద వేయించి ఇండైరెక్ట్గా, సో నెగిటివ్ ఎనర్జీ చేయించి వాళ్ళ ద్వారా. ఓకే, మీరు డైరెక్ట్గా ఎవరితోనే కమ్యూనికేట్ చేయరు కదా. సో మీరు చేస్తున్న ప్రొఫెషన్ కావచ్చు, ఏదైనా పని కావచ్చు, లేదా నైబర్స్ కావచ్చు, ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి క్రియేట్ చేసి మీతో మాట్లాడడం అండ్ దానిని ఇంకోలాగా కన్వర్ట్ చేసి ఒక ఫేక్ ప్రూఫ్లు క్రియేట్ చేయటం. సో ఇది వాళ్ళ డ్రామా అనమాట. ఓకేనా? ప్లాన్. సో ఏంటి అంటే మీ డివైన్ వాళ్ళని బ్లాక్ చేస్తారండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అసలు అవకాశం లేదు. సోషల్ మీడియాలో మీకు మంచి నేమ్ వస్తుంది. సోషల్ మీడియా మీరు వాడుతున్నదని చూడడం, లేదా లాగౌట్ ఎప్పుడు అవుతున్నారు అని అబ్జర్వ్ చేయడం లాంటివి చేస్తున్నారంట. కొంతమంది వెడ్డింగ్ ప్రపోజల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. బికాస్ మీరు సెలబ్రిటీలో ఉన్నారు, సో సెటిల్ అయిపోతారు అని చెప్పి అనుకుంటున్నారండి. అందుకని చెప్పి మీ అందరూ కలిసి గ్రూపుగా, మీరంటే పడిన వాళ్ళందరూ కలిసి మీ జీవితంలో సెటిల్ అవ్వకూడదు అని చెప్పి గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉన్నారండి ఇందులో. సో మిమ్మల్ని మీరు చేస్తున్న పని నుంచి డైవర్ట్ చేసి మిమ్మల్ని తప్పించాలి అని అనుకుంటున్నారంట. ఆలోచన అండి అది. ఆ పని జరగదు అండ్ ఈవెన్ చెప్పేసారు ఆల్రెడీ. మిమ్మల్ని ఏ రకంగా కూడా కన్ఫర్మేషన్, మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు. అండ్
ఎండ్ చేయడానికి అసలు న్యూ బిగినింగే లేదు. ఓకేనా. సో మీ జోలికి వస్తే వాళ్ళు మేబీ కర్మ అనేది నిజం అండి, మిమ్మల్ని అయితే ఖచ్చితంగా బాధ పెట్టలేరు. ఓకేనా. సో దారులు చూస్తున్నారంటే చీట్ చేయడానికి. ఏం జరుగుద్ది ఏంజిల్? వాళ్ళ తలే పట్టుకొని కూర్చున్నారండి. వాళ్ళు చేసిందంతా వాళ్ళకి రివర్స్ అయిపోతుంది. సో వాళ్ళు ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకున్నారో, మీ నేమ్ కానీ మీకు క్యారెక్టర్ కానీ ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకున్నారో అది రివర్స్ అయిపోతుంది. 444 స్టెబిలిటీ కన్ఫర్మ్. మీరు చేస్తున్న పనిలో అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మనీ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్, బట్ అవకాశం అయితే లేదు. ఓకేనా. పాస్ట్ పర్సన్కి అవకాశం లేదు. అండ్ వాళ్ళు మిమ్మల్ని మీకు ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు. అందుకని చెప్పి అవకాశంగా తీసుకొని మీ ఇంట్లో మేల్ ఫాదర్ ఫిగర్ని తో ఒక డ్రామా ఆడదాం అనుకున్నారంట. సో ఆ విధంగా బాధ పెట్టచ్చు అనుకున్నారు. ఈ ప్రాసెస్లో నైబర్ ఫ్యామిలీని తలకిందులు చేసేద్దాం అనుకున్నారు. కర్మ ఈజ్ రియల్ అండి. సో వాళ్ళ కర్మ ఈ విధంగా ఆలోచించినందుకే డివైన్ కర్మ ఇచ్చారు. ఇంకా మీ జోల్ దాకా అయితే సెసమీరా రానివ్వరు. వాళ్ళకైతే అవకాశం లేదండి. వాళ్ళు చేయాలనుకున్న క్రియేషన్ చేయలేరు. ఓకేనా, ఛాన్సే లేదు. అండ్ ఎదురు చూడడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. అండ్ డబ్బులు ఇచ్చి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో మీ విషయంలో బ్రదర్ ఫిగర్ అండి, వాళ్ళ లైఫే తలకిందులు అయిపోయింది. ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజల్స్, వాళ్ళ డ్రామా ఏదైతే ఉందో అది తెలిసిపోయింది అనమాట అందరికీ. సో కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో వాళ్ళ గురించి మీకు తెలిసిపోయింది. సో వాళ్ళు కవరప్ చేద్దాం అనుకున్నారు కానీ కుదరట్లేదు. అండ్ ఆల్రెడీ మీరు వాళ్ళు ఏంటి అనేది మీకు అర్థమైపోయింది. ఇంకా చెప్పండి ఏంజల్స్, వాళ్ళ సెల్ఫీస్తో జెలసీతో కొంతమంది మెసేజెస్ పెడుతున్నారంట మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి. అండ్ అలాగే కాల్ చేయడం లాంటివి చేస్తున్నారంట. వాళ్ళు డివైన్ గైడెన్స్లో లేరండి. కావాలని మీ టైం వేస్ట్ చేయడానికి కాల్ మెసేజ్లు చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని పక్కన పెట్టండి. వాళ్ళ డ్రామా అనేది జరగదు. ఓకేనా. వాళ్ళందరూ కలిసి ఎవరైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో జెలసీతో అది ఏది జరగదు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారండి. కర్మ ఈజ్ రియల్. వాళ్ళు కావాలని ఇదే రిపీట్ చేస్తే ఖచ్చితంగా కర్మ అనుభవించేస్తారని ఏంజిల్ చెప్తున్నారు. అండ్ మీరు మీరేంటంటే ఒక అందరికంటే కూడా ప్రజెంట్ ఒక మంచి ప్లేస్లో ఉన్నారు. అండ్ అలాగే అందరూ కూడా మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, బాగా చెప్పుకుంటున్నారు. అందుకని చెప్పి బంగారం అంటారు కదా, ఆ విధంగా చెప్పుకుంటున్నారు. సో అందుకని చెప్పి గోల్డ్కి సంబంధించి ఏదో ఒక డ్రామా ఆడి మీ చేతిలో ఏదైనా ఫోన్ ఉంటేనో గోల్డ్ ఉంటేనో మీరు బయటకు వెళ్ళినప్పుడు ఒక దొంగల్లాగో ఇంకొకలాగా తీసుకెళ్ళిపోతున్నారు అని వాళ్ళని క్రియేట్ చేసి వాళ్ళని మీ దగ్గరికి పంపించి ఆ ప్రాసెస్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి తప్పించేసి ఇది వాళ్ళ ప్లాన్ అండి. ఓకేనా. సో ఏం జరుగుద్ది ఏంజిల్? ఏం జరుగుద్ది ఏంజిల్? ఏం జరుగుద్ది ఏంజిల్? 1కి 4 చేతులతో సంపాదిస్తారండి మీరు. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. మ్యారేజ్ సంబంధించి మీ పార్ట్నర్ సంబంధించి ఎలాంటి బెంగ లేదు. ఏంజిల్ గోల్డ్ విషయంలో ఏం జరుగుద్ది? హీల్ అవ్వకుండా చేయడం కోసం ఏదో ఒక విషయంలో. ఓకే, ఏం జరుగుద్ది ఏంజిల్? ఏమీ జరగదండి, ఏమీ జరగదు. మీ కార్పెక్స్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు అనుకుంది ఏది జరగదు. క్లియర్గా జరగదని చెప్పేస్తున్నారు. ఓకేనా. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏదో న్యూ బిగినింగ్ అంట, అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట. న్యూ బిగినింగ్ దేనికి సంబంధించి ఏంజిల్ అవకాశాలు వెతుక్కుంటున్నారంటండి. మీకు బ్యాలెన్స్ లేకుండా, మీకు మనీ రొటేషన్ కాకుండా, మీ పని జరగకుండా ఆపాలని చెప్పి జస్టిస్ జరిగిపోతుంది. ఎలాగైనా సరే వీళ్ళని రిలాక్స్ చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? ఏం జరుగుద్ది? నిలబడకుండా చేయాలి అని చెప్పి అనుకున్నా. ఎస్, నిలబడిపోతున్నారని చెప్పి కొలాబరేషన్ ఎవరైతే అయ్యారో వాళ్ళు తలకిందులు అయిపోయారు. అండ్ మీ డివైన్ వాళ్ళని కొట్టి పడేశారండి. వాళ్ళు అనుకుంది జరగదు. ఓకేనా. ఎక్కడికి ఎవరిని పంపించలేరు. మీరు వెళ్ళాలంటే మార్కెట్కి వెళ్ళి వచ్చాడం తప్ప. స్ట్రాంగ్గా మీ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారోనండి వాళ్ళు క్లియర్గా మీ చేస్తున్న పని జోలికి, మీ ఫ్యూచర్ జోలికి రాకుండా మీ గాడ్ కొట్టి పడేస్తే మీ జోలికి, మీ ఇంట్లో వాళ్ళ జోలికి రాకుండా గాడ్నెస్ అమ్మవారు వాళ్ళని కొట్టి పడేశారండి. వాళ్ళు ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నా సరే స్టక్ అయ్యేలాగా చేయలేరు. వర్కే అవ్వదు అని చెప్పి ఏంజిల్ చెప్పేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. ఏంజిల్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. అండ్ రీసెంట్గా ఛానల్లో ఇంకా ఈ రీడింగ్స్ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.